అందరికీ నమస్కారం అండి. మజ్జిగ పంపిణీ కార్యక్రమంతో ఈ జాతర మహోత్సవాలు ఎంతో ఆనందంగా ప్రారంభమయ్యాయి. రోడ్డుపై వెళ్లే ప్రజలందరికీ చల్లని మజ్జిగ అందిస్తూ ఈ సేవా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అనంతరం కొంతమంది మహిళలు చేతుల్లో దీపారాధన కుందులు పట్టుకొని భక్తి శ్రద్ధలతో చేసిన దీపారాధన అందరినీ ఆకట్టుకుంటుంది. ఆ దీపాల వెలుగులో మొత్తం ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో ఎంతో అద్భుతంగా మారింది. భక్తి భావంతో వెలిగించిన దీపాల కాంతి ఆలయ పరిసరాలను మరింత అందంగా తీర్చిదిద్దింది. అందరూ కూడా చాలా ఐకమత్యంగా ఈ కార్యక్రమాన్ని అయితే చేపట్టడం జరిగింది. ఈ ఆలయం లొకేషన్ వచ్చేసరికి శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి దేవస్థానం 4వ వార్డు, పాతూరు కాలనీ, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్లో ఈ ఆలయం లొకేషన్ అయితే ఉందండి. సో మీరు ఈ చుట్టుపక్కల ప్రజలు ఎవరైనా ఈ వీడియోని చూస్తున్నట్లయితే తప్పనిసరిగా ఒకసారి వెళ్ళి సందర్శించండి. అండ్ గుంటూరుకు సమీపంలో ఉన్న ఈ ఆలయాన్ని గుంటూరు ప్రజలు కూడా ఒకసారి వీక్షించవలసిందిగా కోరుచున్నాము. ప్రతిరోజు ఇలాంటి పండుగలు జరగాలని, ఏదో ఒక ఉత్సవం జరగాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటాను. ఎందుకు అలా కోరుకుంటున్నాను అంటే, చూస్తున్నారు కదా ఎవరిలో ఎలాంటి టాలెంట్ ఉందో ఇలాంటి పండుగలు సందర్భాలను బట్టి వారి టాలెంట్స్ అనేది బయటపడుతూ ఉంటాయి. అండ్ మన భారతీయ సంస్కృతి కూడా వెనకపడిపోతుందండి. సో అలాంటి భారతీయ సంస్కృతి కూడా ఇలాంటి సాంప్రదాయాలు, ఇలాంటి కార్యక్రమాలు చేపట్టినప్పుడు అవి ముందుకు రావటం జరుగుతుంది. సో ఇప్పుడు మనకి ట్రెండింగ్ అయిపోతుంది ఈ డీజేలు అవి ఇవి అని చెప్పేసి. బట్ ఈ భారతీయ సంస్కృతులు అనేది చాలా ఏళ్ల క్రితం నుంచి ఈ భారతీయ సాంస్కృతిక నైపుణ్యాలు అనేది ఉన్నాయి. ఇలాంటి సందర్భాలు, మహోత్సవాలు అప్పుడు ఇలాంటివి బయటపడతా ఉంటాయండి. అలాంటి రేర్ కేసెస్ వీడియోస్ని నేను షూట్ చేసి లేదంటే వేరేది వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూస్తున్న మీరు వీడియోలు అన్నీ ఒక బ్రదర్ అయితే నాకు షేర్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఈ వీడియోలో మీరు చూస్తున్నారు కదా, ఆలయ పరిసరాలు మొత్తం జనసందోహంతో నిండిపోయి పండుగ వాతావరణాన్ని మరింత ప్రత్యేకంగా మార్చాయండి. సో మీరు చూస్తున్నారు కదా, అందరూ పండుగ వాతావరణంలో అందరూ చాలా చక్కగా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అందరూ చాలా సంతోషంగా ఈ పండుగ వాతావరణాన్ని ఎంజాయ్ చేయడం జరుగుతుంది. సో మీరు ఈ పండుగ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా, భారతదేశ సంస్కృతుల్ని వెలికి తీసేలా ఈ పండుగ వాతావరణాలు అయితే ఉంటాయండి. అందుకే నాకు పండుగలు అంటే చాలా ఇష్టం. మీకు పండుగ వాతావరణం అంటే ఇష్టమైతే కింద కామెంట్ బాక్స్లో ఇష్టం లైక్ సింబల్ ఉంటుంది, లైక్ సింబల్ అయితే ఇవ్వండి మీరు. సో చూస్తున్నారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సూపర్ అని కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చలేదు అంటే డౌన్ఫాల్ సింబల్ అయితే ఇవ్వండి. అంటే డౌన్ఫాల్ లైక్ సింబల్ ఉంటుంది కదా, అదైతే ఇవ్వండి. తప్పనిసరిగా రీజన్ని మాత్రం మెన్షన్ చేయండి డౌన్ఫాల్ లైక్ ఇచ్చేవాళ్ళు. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ ఆలయం లొకేషన్ వచ్చేసరికి శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి దేవస్థానం 4వ వార్డు, పాతూరు కాలనీ, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్లో ఈ ఆలయం అయితే ఉందండి. తప్పనిసరిగా గుంటూరు ప్రజలు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో తప్పనిసరిగా ఈ ఆలయంని ఒకసారి సందర్శించండి. అంతేకాకుండా పక్క ఊరు ప్రజలు కూడా ఒకసారి ఈ వీడియోని సందర్శించండి. పెద్ద మనుషులు ముందుండి ప్రజలందరికీ మజ్జిగ పంపిణీ నిర్వహించడం జరిగింది. వేసవి కాలంలో ఈ సేవా కార్యక్రమం ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా నిలిచింది. అలాగే జాతర ముగింపు సమయంలో అందరూ కలిసి డ్యాన్స్ చేయడం, ఎంతో సంతోషంగా ఈ కార్యక్రమాన్ని ఎంజాయ్ చేయడం జరిగింది. భక్తి, ఆనందం, సేవాభావం, ఐకమత్యానికి నిదర్శనంగా నిలిచిన ఈ అందమైన జాతర మహోత్సవాలు మీరు కూడా తప్పకుండా సందర్శించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ అండి.